రైతాంగంపై చర్చ రచ్చకెక్కింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్తో చర్చించేందుకు రైతాంగ సంక్షేమం, రైతాంగానికి ఎవరేం చేశారో చర్చించేందుకంటూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చారు. భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి కోసం ఒక ప్రత్యేకంగా ఒక చైర్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. హానరబుల్ సీఎం అంటూ ఒక చైర్ ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి చర్చకు వస్తారా, లేదంటే ఆయన మంత్రివర్గ సహచరులు ఎవరైనా చర్చకు వస్తారా అంటూ దాదాపు అరగంట పాటు అక్కడ వెయిట్ చేసి రైతాంగంపై చర్చకు రేవంత్ రెడ్డి రాలేదు. ఆయన సవాల్ని స్వీకరించి తాను ఇక్కడికి వచ్చాను, కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాలేదు అని చెప్తూ చివరిలో మళ్ళీ ఎప్పుడైనా రేవంత్ రెడ్డి చర్చకు పిలిస్తే రావడానికి తాను సిద్ధంగా ఉన్నాను, అది ప్రెస్ క్లబ్లో కానీ అసెంబ్లీలో అయినా సరే అక్కడ మైక్ కట్ చేయకుండా మాకు అభ్యంతరం లేదు, లేదంటే రేవంత్ రెడ్డి ఇంటికి రమ్మన్నా వస్తానంటూ కూడా ఒక సవాల్ చేసి కేటీఆర్ వెళ్ళిపోయారు. అసలు ఏంటి చర్చ, ఏంటి రచ్చకి ఎందుకు ఎక్కింది ఇది? సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా రేవంత్ రెడ్డికి ఒక చీర వేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ అంశాలపై చర్చిద్దాం. డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ మీడియా కమిటీ కన్వీనర్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత విజయ్ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఈరోజు మొత్తం జరిగింది తెలుసు మీకు, విజయ్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మీకు తెలుసు. ఏంది అసలు దీనికి ఈ కార్యక్రమానికి కారణం ఏంటి, ఎప్పుడు ఏం జరిగింది ఏంది అంటే, 3-4 రోజుల క్రితం రేవంత్ రెడ్డి చేసిన సవాల్, ఆ తర్వాత కేటీఆర్ అయిన రియాక్ట్, దాని తర్వాత ఇదంతా జరిగింది. ఒకసారి చూద్దాం రేవంత్ రెడ్డి ఏమన్నారు, కేటీఆర్ ఏమన్నారు, ఒకసారి చూద్దాం 2 రోజుల క్రితం. ఇలా ఎవరైనా సరే ఇది ఎందుకు సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, మేము రెడీ. ఆయననే చెప్పిండి, నా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా, నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన. 8 తారీఖు నాడు మేమందరం వస్తాం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు ఒక చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం, నువ్వే ఛాలెంజ్ ఇస్తున్నావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం, నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు. రైట్, చర్చకు ఆ రకంగా మల్లికార్జున్ ఖర్గే ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ అది. గ్రామస్థాయి నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలంతా అక్కడికి చాలా పెద్ద ఎత్తున వచ్చారు. 4వ తేదీ, ఈ నెల 4వ తేదీన అక్కడ రేవంత్ రెడ్డి గారు చేసిన సవాల్ని కేటీఆర్ స్వీకరించారు. చర్చకు రమ్మని సవాల్ చేశారు, రాలేదు. ఈరోజు చర్చ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా చర్చ కాస్త రచ్చ అయింది అక్కడ. దానిపై చాలామంది, పొన్నం ప్రభాకర్ సహా మిగిలిన అద్దంకి దయాకర్ ఇలాంటి కాంగ్రెస్ నేతలంతా చాలామంది రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ని అసెంబ్లీలో చర్చకు రమ్మంటే ఇక్కడేంటి చర్చ అంటూ కూడా. దానికి సంబంధించి కూడా ఈరోజు చర్చకు వచ్చిన కేటీఆర్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ మనం ఒకసారి చూద్దాం, చూసాక డిబేట్లోకి వెళ్దాం. రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రంలోని యువతకు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో, 18 నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాలు విసిరితే స్వీకరించి నేను వస్తా అని చెప్పిన. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి, పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్ల ఉప ముఖ్యమంత్రినో, ఒక వ్యవసాయ మంత్రినో, లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ వాళ్ళ తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం కారాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన శీర్షిక నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాటిస్తున్నారు. నీళ్లేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ అక్కడ కింద గోదావరిలో బనకచెర్ల కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు. చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో. నీళ్లేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. ఎప్పుడు వస్తావో రా, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు. మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చిన, నువ్వేమో పత్తలేవు.
రైతు బంధు మీద చర్చ అన్నావు, అదేవిధంగా రైతు శ్రేయస్సు మీద చర్చ అన్నావు, యువతకు ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు. అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం. నువ్వు ముఖ్యమంత్రివి, నేను ఒప్పుకుంటా. నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు, నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది, నేను ఒప్పుకుంటా. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. మేము కేసీఆర్ను రమ్మన్నాం. అరే నీకు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి, మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు, నీకు కేసీఆర్ కావన్నా? నీ లెవెల్కు మేము చాలు. నువ్వు ముచ్చట పడుతున్నావు, పేరు తీసుకున్నావని నేను వచ్చినా, మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచినా వస్తా. లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు, అసెంబ్లీలే టైంపాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే చర్చకు రా, లేకపోతే ముక్కు నేలకు గీసి కేసీఆర్కు క్షమాపణ చెప్పు. రైట్, ఇది రేవంత్ రెడ్డి చేసిన సవాల్, ఆ తర్వాత కేటీఆర్ తీసుకున్న విధానం, ఈరోజు జరిగిన రచ్చ, ఇదంతా మనం చూసాం. దీనిపై చర్చిద్దాం. రామ్మోహన్ రెడ్డి గారు, ఈ వ్యవహారాన్ని మొత్తం చూస్తే చర్చకు పిలిచింది రేవంత్ రెడ్డి, రచ్చగా మారింది అది. ఆ రచ్చకు కారణం ఎవరంటే ఏం చెప్తారు? కళ్యాణ్ గారు, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి అండ్ 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. ముఖ్యమంత్రి గారు సభా వేదిక నుంచి మరి మేము చేసినటువంటి సంక్షేమాలు, చిత్తశుద్ధితో మేము చేస్తున్నటువంటి పనులు, పారదర్శకంగా మా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇవన్నిటి మీద కూడా ఒక అంశం కాదు అన్ని అంశాల మీద కూడా అటు పార్లమెంట్లో అయినా, అది నరేంద్ర మోడీతో అయినా, ఇటు అసెంబ్లీలో అయినా, కేసీఆర్తో అయినా, లేకపోతే ఇతరత్ర ఎవరితోనైనా కార్యకర్తలతో పాటుగా ఏ చర్చకైనా సిద్ధమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ముచ్చట పడుతున్నావు కదా అని చెప్పి పేరు తీసుకున్నా అని చెప్పి కేటీఆర్ ఇప్పుడే మాట్లాడుతుంటే మనం విన్నాం. ముచ్చట పడుతుంది ముఖ్యమంత్రి గారు కాదు, మురిసిపోతుంది కేటీఆర్ గారు. ఎందుకంటున్నామనంటే ఆయన పేరు తీసుకుంటే చాలు అని చెప్పి తాతాలు ఆడిపోతున్నటువంటి కేటీఆర్ గారు గతంలో నువ్వు అధికారం ఉన్నప్పుడు, నువ్వు ఒక మంత్రి లెక్క ఉన్నప్పుడు, ఆయన ఒక వైట్ ఛాలెంజ్ అని విసిరినప్పుడు నాకు ఒక స్థాయి ఉండాలి, ఎవరైనా ఛాలెంజ్లు తీసుకుంటే స్థాయి అనేటటువంటిది రాహుల్ గాంధీ తోటి పోల్చుకున్నటువంటి చరిత్రని ఒకసారి గుర్తు చేస్తూ, ఎన్నికల కంటే ముంగటనేమో ఇదే రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఎవరు అనేటటువంటి అహంకారం లెక్క నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మెలిగినటువంటిది. అట్లాంటి మిమ్మల్ని ఈరోజు ఆయన పేరు పక్కన మీ పేరు వస్తే చాలని చెప్పి మీడియా అటెన్షన్ కోసం తాతలాడేటటువంటి పరిస్థితికి తీసుకొని వచ్చిండు కదా. మాకందరికంటే కూడా బాగా ఫామ్ హౌస్లో ఉంటున్నటువంటి కేసీఆర్ గారిని అడుగు, రేవంత్ రెడ్డి గారి యొక్క బలం ఏంటిదో, రేవంత్ రెడ్డి గారి యొక్క ఆయన ఒక మనిషి మీద తీసుకుండు అని అంటే మీ నాయనని అధికారంలో దింపేటటువంటి తీరు దాకా కూడా. ఈరోజు మీరు ఏదో ముఖ్యమంత్రి గారితో కూర్చోవాలి కాబట్టి, అసెంబ్లీలు అంటే దూరం ఉంటాడు కాబట్టి ఫోటో దిగే అవకాశం ఉండదు కాబట్టి చర్చకు పిలిచింది కేటీఆర్, చర్చకు రమ్మని సవాల్ చేసింది రేవంత్ రెడ్డి గారే కదా. రేవంత్ రెడ్డి గారు సవాల్ చేశారు. రెండోది, చర్చ అనేది అమెరికా అధ్యక్ష పదవుల్లోనే అధ్యక్ష పదవికి పోటీ పడేవారే చర్చిస్తుంటారు మీడియా సమక్షంలో. తప్పే ఉంది చర్చకు వస్తే? 100% మీరు అన్నది కూడా కరెక్టే. చర్చ గురించి మేము అడిగినాం, వాళ్ళ గతంలో వాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని ఓడించారు. చర్చ దేని గురించి, మీ ప్రభుత్వం ఏం చేసింది, కరెక్ట్. రైతు సంక్షేమం మీద 8 తారీఖు రోజు ప్రెస్ క్లబ్లో పెడదామనేటటువంటిది అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నుంచి మేమేం చేసినాం, యాజ్ ఎ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ లెక్క 8 తారీఖు దూరం అవుతుంది, మీకంటే ప్రిపరేషన్కి టైం కావాలేమో 7 తారీఖే పెడదాము. ప్రెస్ క్లబ్ అంటే 4 గోడలు ఉంటాయి, 4 గోడల మధ్యలో వద్దు, బజార్లోనే పెట్టుకుందాము, అమరవీరుల స్తూపం కాడ పెట్టుకుందాము, ప్రజలు కూడా చూస్తారు అని చెప్పినాము. అయితే పారదర్శకంగా కేవలం రైతాంగ సమస్యలు ఎందుకు, రాష్ట్రంలో అన్ని రంగాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా మాట్లాడుకుందాం, నువ్వు రా కేటీఆర్ అని చెప్పి నిన్న మేము గన్ పార్క్ కాడ మేము కూర్చున్నాం. మరి నువ్వెందుకు రాలే? నువ్వు 8 తారీఖు పెట్టినావు, మేము 7 తారీఖే పెట్టినాం. కావాల్సింది చర్చ, రచ్చ కాదు. రచ్చ చేసింది నువ్వు. చర్చనే కావాలనుకుంటే అమరవీరుల కంటే మించినటువంటి వేదిక ఇంకేమన్నా ఉంటుందా? అంతకు మించినటువంటి పారదర్శకత ఏమైనా ఉంటుందా? ఆత్మ బలిదానాలు చేసుకొని అమరవీరుల సాక్షిగానే నువ్వు నీళ్ళని పంచిచ్చినవా, ఇంకోటి చేసినావు అనేది చర్చకు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు, ఆయన రాలేదు. రామ్మోహన్ రెడ్డి వచ్చారు, చేయొచ్చు కదా చర్చ రామ్మోహన్ రెడ్డితో. సరే ఇప్పుడు చేద్దాం మనం అది. కళ్యాణ్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా మీడియాలో పాల్గొన్న మిత్రులకు ప్యానల్లో, అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులు అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 4వ తారీఖు రోజున ఎల్బీ స్టేడియంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకొని దానికి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే గారు రావడం, ఆ వేదికలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు, దాన్ని మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారు ఇచ్చినటువంటి సవాల్ని వారేమన్నారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా,
కిషన్ రెడ్డి గారికి వస్తారా మోడీ గారికి వస్తారా అని చెప్పేసి వారు సవాల్ విసిరిండు. సరే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన పేరు ఉచ్చరించిండు కాబట్టి తీసుకున్నాడు కాబట్టి దమ్మున్న మనవాడు కాబట్టి రేషమున్న మనగాడు కాబట్టి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు మొన్న 5వ తారీఖు రోజు, మీరు 4వ తారీఖు రోజు సవాల్ విసిరితే 5వ తారీఖు రోజే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సవాల్ను స్వీకరించిండు. 72 గంటలు సమయం ఇస్తున్నా, నీకు ప్రిపేర్ అయ్యిరా, నీ దగ్గర ఉన్నటువంటి నువ్వేమేమి ఈ 20 మాసాల్లో రైతుల కోసం, ఈ రాష్ట్ర రైతాంగం కోసం చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి కావచ్చు, అభివృద్ధి పథకాల గురించి కావచ్చు, నువ్వు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాల మీద నువ్వు డాటా తీసుకుంటా, నేను కూడా డాటా తీసుకొని వస్తా. ఈ 20 నెలల నుంచి ఈ రాష్ట్రంలో రైతులు ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద మేము కూడా చర్చించడం సిద్ధం అని చెప్పేసి వారు, నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డిపల్లి అయినా పర్లేదు, అదేవిధంగా నీ కొడంగల్ అయినా పర్లేదు, చింతమడకైనా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు, అసెంబ్లీ అయినా పర్లేదు, ఎక్కడైనా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. నీకు దమ్ము ఉంటే రేషం ఉన్న మొనగాడు అయితే చర్చకు సిద్ధంగా రా అని చెప్పేసి సవాల్ విసిరినటువంటి నాయకుడు, మా నాయకుడు, దమ్మున్న నాయకుడు కేటీఆర్ గారు. నీవు ఈరోజు తోక ముడుచుకొని ఈరోజు ఢిల్లీకి పారిపోయినటువంటి ఒక పిరికి పందా ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిని ఎందుకు దిగజారుస్తారండి మీరు? ఇవాళ నీకేదో జాక్ పాటుగా జరిగింది అలా ముఖ్యమంత్రి పదవి అనేది. ఈరోజు నువ్వు ఎందుకు సవాల్ ఇచ్చాలా? మరి అంత పెద్ద మనగాడు అయినప్పుడు సవాల్ని స్వీకరించాలా? సవాల్ని స్వీకరించినప్పుడు చర్చకు వచ్చినప్పుడు రావాలి. నువ్వు ఎందుకు పారిపోయావు నిన్న సాయంత్రం ఢిల్లీకి? ఏమో నువ్వు ఎందుకు సవాల్ చేయాలి? రేవంత్ రెడ్డి గారు ఈరోజు కొత్త కాదండి. ఇవాళ గతంలో కూడా 2015 సంవత్సరం ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ రోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా టీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వస్తే మేయర్ పదవికి కైవసం చేసుకుంటే రాజకీయ సన్యాసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆనాడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు గతంలో 2018 ఎన్నికల్లో కూడా వారు అసెంబ్లీలో, కొడంగల్ అసెంబ్లీలో నేను ఓడిపోతే, నన్ను ఓడగొడితే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు. మరి ఇవాళ ఈ 20 నెలల నుంచి నువ్వు చేసినటువంటి సంక్షేమ పథకాల మీద చర్చ చేద్దామని చెప్పేసి నువ్వే సవాల్ చేసినావు కదా. మేం కాదుగా సవాల్ చేసింది, కేటీఆర్ గారు కాదుగా సవాల్ చేసింది. స్వీకరించాడు కేటీఆర్ గారి సవాల్ స్వీకరించాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, దయచేసి రేవంత్ రెడ్డి గారికి చర్చ చేయడం సాధ్యం కాదు. ఆయన రచ్చ చేయడం తెలుసు, ఆయన బూతులు మాట్లాడడం తెలుసు, వారికి రచ్చ చేయడం తెలుసంత, చర్చ చేయడం తెలియదు, పరిజ్ఞానం లేదు, విషయ పరిజ్ఞానం లేదు, ఆలోచన లేదు, తెలివి లేదు. ఈ రోజు నల్లమల పులి అంటాడు. నల్లమల పులి పారిపోయింది, ఢిల్లీకి పారిపోయింది. మాట్లాడదాం. రామ్మోహన్ రెడ్డి గారు, ఈ చర్చకు సవాల్ చేసిన రేవంత్ రెడ్డి చర్చకు రాలేదు అనేది అక్కడ కేటీఆర్ ఇంతకుముందు మాట్లాడిన అదే మాట, విజయ్ గారు మాట్లాడిన అదే మాట. సవాల్ ఎందుకు చేయాలి? అలాంటప్పుడు సవాల్ చేయకుంటే బాగుండేది కదా అని కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా అంటున్నారు. ఇప్పుడు ఒకటే కాంగ్రెస్ నాయకులు ఎవరన్నారు అనేటటువంటిది పక్కన పెడితే అనలేదనేది మళ్ళీ నేను దాంట్లోకి పోతే అది ఎక్స్టెన్షన్ అయి టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్. ఇక్కడ ఇష్యూ ఏంటిదంటే కళ్యాణ్ గారు, మేం చేసినటువంటి రైతుల సంక్షేమం గురించి చర్చ జరగాలి, ప్రజలకు తెలవాలనేటటువంటిది ఉద్దేశం, మంచి ఉద్దేశం. మీ లెక్క 10 సంవత్సరాలల్లా ఈపు చూపించిన వాళ్ళం కాదు, చాచి చూపించి ఒకరోజు ముందుకి ప్రీపోన్ చేసిన వాళ్ళము, 4 గోడల మధ్యలో కాదు నడి బజార్లకు తెచ్చిన వాళ్ళము. జాక్పాట్ లెక్కనంటే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి సీట్ వచ్చిందంట. జాక్పాట్ లెక్క వచ్చుడు కాదు, జాకి పెట్టి లేపినా మీ బీఆర్ఎస్ పార్టీ లేవలేనటువంటి పరిస్థితికి వచ్చింది. ఇది మీరు తెలుసుకోండి. ఫస్ట్ మీ భాష అయినా, మీ ప్రవర్తన అయినా, మీరు చేసేటటువంటి బూటకపు ప్రచారాలైనా తెలంగాణ ప్రజలు హర్షించి మీకు ఏదో సపోర్ట్లు కొడుతారని మీకు మీరు ఊహించుకుంటే, మీకు మీరు చిలక పలుకులని సోషల్ మీడియా మాధ్యమాల్లో పైసలు ఇచ్చి మీకు మీరే బూస్టులు కొట్టించుకుంటే అది వాపును చూసి బల్బ్ అనుకోవడం అనేటటువంటిది ఇక నేను దానేం మాట్లాడలేదు. నేనేమంటున్నా నీకు స్థాయితోటి సంబంధం లేదు కదా. మా ముఖ్యమంత్రి గారితో సెల్ఫీ దిగాలని చెప్పి అంతాత్రం ఎందుకండి నీకు? రామ్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కేటీఆర్ చర్చకు రమ్మన్నారు. అవును, రమ్మని రామ్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎందుకు వస్తారు? ఎవరు వచ్చినా సరే మీరు ఒక్కసారి దాన్ని అదే పెట్టుకుని మా కార్యకర్తలతోటి మేము వస్తామని అన్నాడు. అవును, నేను వస్తాం అనేటటువంటిది ఇట్స్ బ్రాడర్ కాంటెక్స్ట్ లో ఏమన్నట్టు, ఎవరితోనైనా మేము చర్చకు సిద్ధం అన్నాడు. వస్తా కార్యకర్తలు తీసుకున్నాడు. ఎవరైనా అట్లా మాట్లాడితే కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఇంకొవరైనా అన్నాడు. ఇంకొవరైనా అంటే తెలంగాణలో ఇంకొవరైనా కూడా వచ్చేసి కేటీఆర్, మోడీ, కిషన్ రెడ్డి అన్నారు. ఎవరైనా నలుగురిలో రండి చర్చకు, నేను ఎవరైనా సరే ఎవరితోనైనా చర్చకు రేవంత్ రెడ్డి వస్తారా? ఎవరు వచ్చినా ఓకేనా బీఆర్ఎస్ నుంచి? ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, చెప్తున్నాను, నేను అదే దానికి వస్తున్నా. చర్చకి ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు వచ్చేసి ముఖ్యమంత్రి తోటి రావాలంటే పిలిచారు కదా. కళ్యాణ్ గారు ఒక్క నిమిషం. పాపం కేటీఆర్ పరిస్థితి ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన నాయన ఫామ్ హౌస్కి పరిమితం అయినటువంటి కేసీఆర్ గారే కేటీఆర్ గారు చెప్తే బయటకు వచ్చే పరిస్థితి లేదు, అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు.
నువ్వు చెప్తే సిట్టింగ్ ముఖ్యమంత్రి వచ్చి ప్రెస్ క్లబ్లకు ఎందుకు ఉంటాడు? నువ్వు అదే దాన్ని ఏదో అసెంబ్లీలో బరాబర్ మాట్లాడు. ఫైనల్ అదే దాన్ని అసెంబ్లీలో బరాబర్ మాట్లాడు. కేటీఆర్ గారు ఫైనల్ సవాల్ కూడా అదే, ఎక్కడికి రమ్మంటే అక్కడికి చర్చకు వస్తామని ఒక పాయింట్, చర్చకు రెడీ అన్నారు. మేము అదే అంటున్నాం సార్, మైక్ కట్ చేయొద్దని ఒక డిమాండ్. మైక్ కట్ కాదు, మీ నాయనని పట్టుకరా, తోక ముడవద్దు అంటున్నాం మేము. తోక ముడిచే ఇన్ని రోజుల నుంచి ఉంది. మీరు మొత్తం కూడా మీ జీవితకాలం అంతా ప్రతిపక్ష హోదా తీసుకురే తప్ప ఏ రోజు దానికి న్యాయం చేసినటువంటి బాధ్యత కానీ బరువు కానీ మోసినటువంటి వాళ్ళు ఆ చరిత్ర కానీ మీకు లేదు. తోక ముడిచి పారిపోకురి, తోక ముడవకుంటే అసెంబ్లీకి రండి అంటున్నాం మేము. అసెంబ్లీకి వచ్చినాక మాట్లాడు. మైక్ కట్ అయిందా కట్ కాలేదా పారదర్శకంగా ప్రజలు చూస్తారు కదా. నువ్వేం మాట్లాడుతున్నావు, మేమేం మాట్లాడుతున్నాం అనేటటువంటి మంత్రులు కూడా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. అసెంబ్లీలో చర్చకు మేము రెడీ అంటున్నారు. ముఖ్యమంత్రి గారితో పాటు కాంగ్రెస్ మంత్రులు ఎవరు కూడా విషయ పరిజ్ఞానం లేక నోటికి ఏదొస్తే అది అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? కేటీఆర్ గారంట రేవంత్ రెడ్డితో సెల్ఫీ దిగనిక కూర్చేసుకున్నట. గతంలో బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు వీళ్ళు వెనకాల నిలబడి నక్కి హరీష్ రావు గారు వెనుక, కేసీఆర్ గారు వెనుక, కేటీఆర్ గారు వెనుక నక్కి చూసి నేను ఏడా ఫోటోలు కనపడాలో వీడియోలు కనపడాలో చూసినటువంటి వ్యక్తి ఎవరో ఆ వీడియోలు ఉన్నాయి. ప్లే ఏమంటే చేస్తాం. మరి ఇప్పుడు మీరు పర్మిషన్ ఇస్తే ఇప్పుడు చేస్తాం. మరి మేము ప్లే చేస్తాం. మేము ప్లే ఏమంటే చేస్తాం. రేవంత్ రెడ్డి గారు ఎట్లా హరీష్ రావు గారు వెనుక నక్కి ఇట్లా చూసినో ఇవన్నీ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారితో సెల్ఫీ దిగేంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో కేటీఆర్ గారికి లేరు సార్. ఇవాళ నేనేమంటున్నా, అసెంబ్లీ కాదు, నువ్వు ఎక్కడ చర్చ, నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో చర్చ చేద్దామా, లేకుంటే పెద్దమ్మ గుడి దగ్గర చర్చ చేద్దామా, చార్మినార్ దగ్గర చర్చ చేద్దామా, నువ్వు ఎక్కడ చర్చ చేద్దామంటే సిద్ధంగా ఉన్నావు చెప్పి మా కేటీఆర్ గారు అన్నారు కదా. ఇప్పుడు కూడా నువ్వు తోక ముడిచి పారిపోయినావు ఢిల్లీకి. మళ్ళీ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత రేపు ఎల్లుండి క్యాబినెట్ ఉంది కదా, క్యాబినెట్ అయిపోయిన తర్వాత మరి సెక్రటరీలోనే ఎక్కడైనా ప్లేస్ ఓపెన్ ప్లేస్ పెడతారా? నువ్వు అసెంబ్లీ పెట్టు. ఇంకోటి వీళ్ళకు దమాక్ పని చేయకుండా మీరు లెటర్ రాయండి, మేము అసెంబ్లీ పెడతామన్నాడు. ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారంగా, మంత్రిమండలి ఆదేశానుసారంగా గవర్నర్ గారు అసెంబ్లీ పెడతారా అండి? లేకుంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు లెటర్లు రాస్తే అసెంబ్లీ పెడతారా? ఇది ఎంత దిమాగ్ లేనటువంటి ఆలోచన వీళ్ళందరిది. ఇంకొకటి సార్, నేనేమంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఏ అంశం లేదు, ఇదే అంశం కాదు, బేసిక్లకు బేసిన్ ఏ నది ఏ బేసిన్లో వస్తుందో తెలియనటువంటి బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఇది దురదృష్టకరం. ఇది చాలా బాధాకరం. ఇది గతంలో కేసీఆర్ గారు మన ప్రొఫెసర్ జయశంకర్ గారు నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ తెలంగాణ తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారండి? నీళ్ళని ఆంధ్రకి తీసుకెళ్తా ఉన్నాడు, నిధులను ఢిల్లీకి తీసుకెళ్తా ఉన్నాడు, నియామకాలను తను చుట్టూ ఉండేటువంటి తొత్తులకు ఇవాళ నియామకాలు ఇస్తూ ఉద్యోగం అశోక్ గతంలో నిరుద్యోగుల గ్రూప్ అనే విషయంలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని అశోక్ నగర్ తీసుకొస్తే ఉద్యోగాలు ఇద్దరికి వచ్చినాయి. ఆయనకు ఎల్ఓపి పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు ఏండు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. మరి నిరుద్యోగుల సమస్య గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇవాళ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి. ఒక్క నిమిషం సార్, ముఖ్యమంత్రి గారు ఎవరికో పుట్టినటువంటి పిల్లని నా పిల్లని ముద్దానికి సిగ్గనిపించదా ముఖ్యమంత్రి గారికి? 60,000 ఉద్యోగాలకి ఒక్కటి లెక్క తప్పినా ఏ దేశం నేను సిద్ధం అని చెప్పేసి మాట్లాడతాడు. నిజంగా రేషం ఉన్న మనగాడైతే తెలంగాణలో కొద్దిగా రేషం ఎక్కువ ఉంటుంది సార్. దమ్మున మనగాడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నిజంగా చీము నెత్తురు నీలోనే ప్రవేశించినట్టయితే 60,000 ఉద్యోగాలు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చావు, ఎక్కడ ఉద్యోగాలు పరీక్షలు పెట్టావు, ఎక్కడ రిజల్ట్ ఇచ్చావు చెప్పాడు. మా కేసీఆర్ గారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి ఉద్యోగాలు నియమం రిజల్ట్ అనౌన్స్ చేస్తే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ అయిన తర్వాత నువ్వు మా పార్టీ నియమించిన ఉద్యోగాలని నువ్వు నియామక పత్రాలు ఇచ్చిన నేను గొప్ప దానికి సంబంధించి రామ్మోహన్ గారితో మాట్లాడదాం. ఈ చర్చ అయితే రచ్చకు దారితీసింది. నిజానికి రైతాంగానికి లేదంటే ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా విజయ్ గారు లేవనెత్తిన అన్ని అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది? చర్చ అయితే జరగలేదు, రచ్చ మాత్రం జరిగింది. అయితే ఇందులో నిజానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చెప్పాలనుకుంది చర్చలో? రేవంత్ రెడ్డి గారు ఎందుకు కేటీఆర్ని కేసీఆర్ని చర్చకు పిలిచారు, ఏం చెప్పాలనుకున్నారు? మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. రామ్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? మీరు ఏడాదిన్నరగా రైతులకు ఏం చేశారంటే ఏం చెప్తారు? ఎవరైనా రైతులనే లైన్ కలుపురు చెప్తారు. మీరు చెప్పొచ్చు. రైతు రుణమాఫీ దగ్గరికి నుంచి మొదలు పెడితే తాళ్ళు తరుగు లేకుండా ప్రొక్యూర్మెంట్ విషయమైనా లేకపోతే ఉచిత కరెంటుని స్వచ్ఛ ఏమంటారు క్వాలిటీ కరెంట్ నాయకులు ఎవరైనా ఒకరుంటే ఫోన్ లోకి తీసుకోండి. గత పార్టీ నాయకులను తీసుకోండి, ఏం చేశారు, పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ లైన్ లోకి తీసుకోండి. సో రైతులకు సంబంధించినటువంటి దాంట్లో వరేస్తే ఉరనేటటువంటి అప్పటి పాలన నుంచి ఈరోజు కనీస మద్దతు ధర అనేటటువంటిది పారదర్శకంగా తాళ్ళు తరుగు లేకుండా ఇయ్యటమే కాదు 48 నుంచి 72 గంటలలోనే వాళ్ళ అకౌంట్లలో క్రెడిట్ చేసేటటువంటి వ్యవహారమైన మాట ఇచ్చినామంటే మాట మీద నిలబడి 2 లక్షల వరకు రుణమాఫీలు చేసేటటువంటిది అయినా
కేవలం వరికి మాత్రమే కాదు, ఇతర పంటలకు కూడా కనీస మద్దతు ధర అంటే జొన్నలు లాంటి వాటికి కూడా ఈరోజు రికార్డు లెవెల్లో ప్రొక్యూర్మెంట్ గత 10 సంవత్సరాల ఏడ తీసుకున్న అధికారిక కాగితాలు మీలాంటి వాళ్ళు ఆ స్క్రీన్ మీద తిప్పేస్తే మేము చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక మాకు. సో రైతులకు సంబంధించినటువంటి సంక్షేమాల వ్యవహారాలలో కాంగ్రెస్ పార్టీని మించి బీఆర్ఎస్ గిట్ ఏమైనా చేసిందా అని అంటే మేము ఒకటి చెప్పినాం. మా మేనిఫెస్టోలో 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పింది వాస్తవం. అయితే ఉంటున్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా మన తెలంగాణ రైతులు అని అంటే మనం అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు, ఈ యొక్క రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు. సో ఈరోజు మనకు ఉంటున్నటువంటి శక్తి లెక్క 15,000 ఒకటేసారి పెంచేటటువంటి అంత శక్తి మనకు లేదు. ఎందుకంటే మన నెత్తి మీద అప్పుల కుప్ప పెట్టిరు, కూలగొట్టినటువంటి ప్రాజెక్టులు కట్టిరు, దానికి కూడా మళ్ళీ రైతుల సాకే చెప్పిరు. ఇలా దోపిడీని దొంగతనాన్ని ఒక పక్క విచారణ అనేటట్టు కొనసాగుతున్నప్పటికీ రైతులకు చేయదలుచుకుంది మాకు ఉంటున్నటువంటి చిత్తశుద్ధితోటి 10,000 నుంచి 12,000 వరకు రైతు భరోసాను మనం చేసినాం. అటు రుణమాఫీలు చేసినాం, రైతు భరోసాలు చేసినాం, కనీస మద్దతు ధరకు సంబంధించినటువంటి దాంట్లో పారదర్శకత మనం చూపిస్తున్నాం, తాళ్ళు తరుగు లేకుండా ప్రొక్యూర్మెంట్లు కూడా మనం చేస్తున్నాం. ఇన్ని అంశాల మీద మనం తీసుకున్నప్పుడు రైతులకు ఈరోజు మనం మేలు చేస్తున్నప్పుడు, అంతేకాదు 500 రూపాయలు సన్నాల మీద బోనస్లు ఇస్తున్నాం. ఈడ కేవలం పట్టదారులకు ఇస్తలేమండు కళ్యాణ్ గారు, ఈడ పంట పండించేటటువంటి రైతులకు మొత్తం కూడా మా యొక్క సంక్షేమము సన్నాల మీద 500 రూపాయల బోనస్ అందుతుందా లేదా? గత పాలనలో కనీసం కౌలు రైతులని రికార్డులలో నన్ను ఉండరా, ధరణి పేరు మీద కనీసం కౌలు రైతుల యొక్క చరిత్రను ఉంచిరా, మొత్తం ఇరేజ్ చేసి పడేసారు. ఈరోజు మేము వచ్చిన తర్వాత రైతుల సంక్షేమం అని అంటే పండించేటటువంటి ప్రతి రైతు కూడా ఉండాలని చెప్పి రైతు బీమాని ఇలా దుష్ప్రచారం ఇంకొకటి కూడా రైతు బీమాని కొనసాగిస్తలేరు. చూసినారు మీరు ఈ ప్రీమియం కట్టినమా లేదా అనేటటువంటి అంటే వీళ్ళకి ఏమైపోయిందంటే పైసలు ఇచ్చి వాట్సాప్లలో ఎడిట్లు కొట్టేసేసి షేర్లు కొట్టనీకే దానికి ఏం పెద్ద మనకు అధికారిక ధృవీకరణలు లేకపోతే అధికారికమైనటువంటి సమాచారాలు అవసరం లేదు. వాడు 10 పెడతాడు, వాడు 15 పెడతాడు, నచ్చనోడు 20 పెడతాడు, లేకపోతే 25 పెడతాడు. మన చేతిలో ఎడిట్లే కదా, మన చేతిలో షేర్లు, మన చేతిలో ఎడిట్లు, నీ పార్టీ పైన ఉంటున్నటువంటి ఛానళ్ళ కాడికించే పోయేటటువంటి దుష్ప్రచారాలు అన్నీ మన చేతులలో వ్యవస్థలు కోట్ల రూపాయలు అప్పనంగా కుంభకోణాలు చేసి కడుపు నిండా సంపాదించి పెట్టుకున్నటువంటి పైసలు ఈరోజు తెలంగాణ ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఎట్లా వాడాలో అట్లా వాడుతున్నటువంటిది. ఈరోజు కూడా కేటీఆర్ మాట్లాడుకుంటూ అంటాడు బనకచర్లకు సంబంధించి అంట గ్రీన్ సిగ్నల్ మనం ఇచ్చినమాట. ఇది మీకు తెలియదా? ఒకసారి మీరే చెప్పారు, నా నోటితో నేను చెప్పా. బనకచర్లు ఆగిందా లేదా? ఎవరు కొట్లాడినరు? జనవరి సంధి ఈరోజు కేంద్రం మీద ఉద్యమం లెక్క అధికారికంగా మనం కొట్లాడినాం. రౌండ్లు కొడుతుంటే ఎక్కిరిస్తున్నటువంటి వీళ్ళు నీచపైన వాళ్ళు కృష్ణా జలాల వాటర్లను 299 టీఎంసీలు మీ తాతల జాగీర్ల లెక్క రాసి వస్తారు. గోదావరి జలాలు 3,000 టీఎంసీలు ఉత్తగబోతున్నాయని చెప్పి ఇటు మహారాష్ట్రలోని ఎస్ఆర్ఎస్పీకి ఎత్తిపోతలు పెట్టుకొని పోయి తీసుకొని పో, పంపులు పెట్టి ఎత్తుకొని పో, లేకపోతే కృష్ణ ఏపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకొని పో. రాగి సంకట్లు, నాటికోడ్లు పులుసులు, తర్వాత పచ్చి పులుసులు వేసుకొని కడుపు నిండా బగ్గా తిని, తర్వాత తెలంగాణకు సంబంధించిన వనరులని మీరు తీసుకోండి, రాయలసీమని రతనాల సీమ చేసుకోండి అని మీ జాగీర్ల లెక్క మాట్లాడినటువంటి మొత్తం ఈరోజు మేము ఎల్లదీసి బయటికి తీసి మన హక్కుల్ని మొత్తం తొడవు తీసి అప్పనంగా అప్పచెప్పినటువంటి దొంగల యొక్క చరిత్రలు చెప్తున్నందుకు కడుపు మంట తోడు మాట్లాడుతున్నారు తప్ప రికార్డులల్లా పాలు తగ్గిందంటేనే పంచాయత్ చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలల్లా ఆ నీళ్ళలో మనకుంటున్నటువంటి చట్టపరమైనటువంటి వాటాని దోచిపెట్టినటువంటి దొంగల యొక్క చరిత్రను మేము బయటికి చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి అక్కతోటి మాట్లాడుతా ఉన్నారు. ఇంత చేసాం కాబట్టి మేము చర్చకు రమ్మన్నాం, వచ్చారు మీరు చర్చకు. ఆఫ్ కోర్స్ వాళ్ళు రాలేదు, ఎందుకు రాలేదో తెలియదు. నిన్ననే వచ్చినాము, మీరు ఇదే చెప్పొద్దు. నిన్ననే రావడం కాదండి, రేవంత్ రెడ్డి గారు మీరు పిలిస్తే వాళ్ళు స్వీకరించలేదు కదా. నీకు స్థాయిని మాట్లాడి నీకు కూడా అంత స్థాయి పిలిచారు, స్వీకరించారు. నేనేమంటున్నాము, మేము నీకు స్థాయికి మేమే ఎక్కువ అని అన్నాము. అది కూడా బహిరంగ చర్చ బాజాప్తా బజార్లో అది కేటీఆర్ పిలిస్తే మీరు మాట అనొచ్చు, మీరు కేటీఆర్ పిలిస్తే ఆ మాట అనొచ్చు నీకు నేనే ఎక్కువ అని. కానీ పిలిచింది రేవంత్ రెడ్డి గారు, సరే అది పక్కన పెడదాం. మీరు ఏం చేస్తారు? నాకు బ్రదర్ నేనేమన్నా అంటే కడెం ప్రాజెక్ట్ గురించి అక్కడ ఉన్న పరిస్థితి గురించి నాకు ప్రత్యక్షంగా అవగాహన లేదు. అవగాహన లేని సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడకూడదు. నేను మున్సిపల్ మంత్రిగా అవగాహన లేనోళ్ళు అవును కడెం ఎక్కడో ఉంటే ఏం మాట్లాడతారండి, ఏం మాట్లాడతాడు ఆయన? ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి ఉంటే మాట్లాడమంటే ఎట్లా ఏం మాట్లాడతారు? కనీసము
కనీసం ఆలోచన చేసి మాట్లాడాలా రాము? అదే రాము రామ్మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఒకటే సార్ నువ్వు నా పాయింట్ యాడ్ చేయాల్సిందే. కడం ఏడనో ఉంటే ఈడ ఎట్లా మాట్లాడతారంటారా? కాదు, మరి కాదు. బంకచర్ల ఆయన ఏడుందని అన్నది చెప్పి కాదు. మాట్లాడుతున్నావు. ఆయన అన్నది ఏంటంటే కడెంలో అప్పటి పరిస్థితి ఏంటి, నీకు అదేదో అవగాహన పొంగి- లేదు. అదేదో పొంగి పొర్లుతుంది ఈరోజు అని వాళ్ళు ట్యూషన్ అడిగితే చెప్పించుకొని దాని గంట గురించి సేపటికి అడిగారు. నువ్వేదో ఛాలెంజ్లు ఇస్తుతా అంటే నీకు అంత సినిమా లేదు కేటీఆర్ అని చెప్తున్నాం మేము. చెప్పండి విజయ్ గారు. సరే అది సబ్జెక్ట్ కాదు, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు ఏ చర్చ చేయడానికి మేము మీరు ఏం సిద్ధంగా చేశారు ఉన్నాం. 10 ఏళ్లలో మేము అంటే ఏం చెప్తారు? సిద్ధంగా Straight గా ఉన్నాము. రైతులకు మీరు ఏం చేశారు? ఊరేస్తే ఊరేస్తామన్నారు. 10 సంవత్సరాల కాలంలో 10 పరిపాలించారు. సంవత్సరాల కాలంలో 2014 సంవత్సరంలో సాగు విస్తీర్ణము 1,31,00,000 ఎకరాలు ఉంటే 2023 సంవత్సరంలో 2,68,00,000 ఎకరాలు సాగు విస్తీర్ణం పెరిగింది. పెరిగిన ధాన్యం బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు 2014లో 68 లక్షల టన్నుల ధాన్యం పండిస్తే 2023లో మేము దిగిపోయిన నాటికి 350 లక్షల టన్నుల పంట పండించినటువంటి చరిత్ర తెలంగాణలో మాదండి. 10 సంవత్సరాల్లో 24 గంటల ఉచిత విద్యుత్ కోసం 36,899 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్. అదేవిధంగా 58,29,000 మంది రైతులకు 30,000 కోట్ల రుణమాఫీ చేసింది. రైతు బంధు 70 లక్షల మంది రైతుల కోసం 73,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు. రైతు బీమా కోసం 5 లక్షల ఉచిత బీమా కోసం 6,861 కోట్ల రూపాయలు రైతు బీమా కోసం ఇచ్చింది. ఎన్నో సంక్షేమ పథకాల కోసం, ధాన్యం కొనుగోలు కోసం 1,34,768 కోట్ల రూపాయల 723 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసిందండి మా బీఆర్ఎస్ సర్కారు, కేసీఆర్ గారి సర్కారు. రైతు సర్కార్ అనేది ఇతర పంటల కోసం 11,450 కోట్ల రూపాయల పైసలు పెట్టి ఇతర పంటలు కొన్నదండి. ఈ రోజు మీరు మాట్లాడతారు సన్నాలకు 500 బోనస్ ఇస్తున్న బోగస్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ 1,161 కోట్ల రూపాయలు ఈ రోజు సన్నాలకు బోనస్ ఇస్తామన్నటువంటి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 1,160 కోట్ల రూపాయలు రైతులకు 3 మాసాలుగా పెండింగ్ ఉందండి. ఇవాళ రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ నీ దగ్గర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, నీ దగ్గర సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర లెక్కలు ఉన్నాయి, తెలుసుకోండి. మీరు ఏం మాట్లాడారు? రాహుల్ గాంధీ తీసుకొచ్చి 2022లో ఏం మాట్లాడారు? వరంగల్ రైతు డిక్లరేషన్ తీసుకొచ్చారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో 15,000 రూపాయలు ప్రతి ఎకరాకి ఇస్తామని ఆ రోజు కేసీఆర్ గారు తీసిపెట్టినటువంటి రైతు బంధు నిధులని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ నిధులు ఆపిస్తే ఈ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7 తారీఖు తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిమిషం ప్లీజ్. ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక్కసారి అది 15,000 ఇస్తామన్నటువంటి ప్రభుత్వం 5,000 రూపాయలు మాత్రం ప్రతి ఎకరాకి ఇచ్చింది. తర్వాత ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి అది 15,000 ఇవ్వాల్సింది 12,000 ఇస్తామని చెప్పేసి ఈ రోజు ఇచ్చినారు. ఇంకా 3 సీజన్లను ఎగరగొట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది ముమ్మాటికి రైతు అదే పాయింట్ అడుగుతాను. ఒక్క నిమిషం, అదే పాయింట్ అడుగుతాను. విజయ్ గారు, ఒక్క నిమిషం, అదే అడుగుతాను. చెప్పండి. ఆగండి వింటా. 2 రామ్మోహన్ రెడ్డి గారు, విజయ్ గారు అన్న దాంట్లో నిజంగా కూడా రైతుల పక్షాన్ని అడుగుతున్నాను నేను. మీరు 15,000 రైతు బంధు ఇస్తామన్నారు, 12,000 కుదించారు. అది ఇప్పుడు ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చి నుంచి మొదటిసారి ఇస్తున్నారు. ఇప్పుడు వినండి, గతంలో మీరు ఇచ్చింది 5 ఎకరాల లోపు వారికే ఇచ్చారు. పోయిన యాసంగిలో 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకు రైతు బంధు రాలేదు. అది క్లియర్ కదా, ఒప్పుకుంటారు. రెండోది రుణమాఫీ చేస్తామన్నారు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు రుణమాఫీ కాలేదు. రైతులతో పోల్ తీసుకున్నా మనకు వచ్చేస్తుంది. 2 లక్షల పైన వాళ్ళకు చేయలేదు. చాలా మందికి 2 లక్షల వరకు చేశారు, పైన కాలేదు. 2 లక్షల వరకు కూడా చాలా మందికి కాలేదని ఆరోపణలు ఉన్నాయి. అక్కడక్కడ కొడంగల్ది కూడా ఒక 600 మంది లిస్టు తీసుకొని వచ్చాడు ఇవాళ కేటీఆర్ కూడా ప్రెస్ క్లబ్ కి. ఒకటి. తర్వాత మూడో పాయింట్, మీరు రైతాంగానికి వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. మీ మేనిఫెస్టో నేను చూపిస్తాను. సన్న వడ్లకు అని ఎక్కడ చెప్పలేదు. తర్వాత సన్న వడ్లకు అని మార్చారు. దీనికి సంబంధించి రైతుల్లో ఉన్న సందేహాలకు ఏం చెప్తారు? సన్న వడ్లకు సంబంధించినటువంటిది క్లారిటీ ఏంటిదంటే, దొడ్డు వడ్లకి ఇచ్చుకుంటూ పోతే దొడ్డు రకాలే అందరు పండిస్తున్నారు. మనము సంక్షేమంలో భాగంగా ఉద్యమ సమయంలో మన యొక్క పిల్లలకి నీ మన్మడైనా నా మన్మడైనా ఒకటే బియ్యం తినాలి, అసొంటి తెలంగాణ ఆకాంక్షలు మనం నెరవేర్చాలి, పేద పిల్లలు ఎంతసేపు దొడ్డు బియ్యానికే పరిమితం అవుతారు అని కనీసము పేదోళ్ళకి సన్న బియ్యం పెట్టలేనటువంటి పనికిమాలిన పరిపాలన గత సర్కార్ కేసీఆర్ చేసిండు. ఉద్యమ సమయంలో ఆకాంక్ష ఏముండే మనది అని అంటే, ప్రతి నీ మన్మడైనా నా మన్మడైనా ఒకటే బియ్యం తినాలి అని ఉండే. అవునా? సో దొడ్డు బియ్యం అనేటటువంటిది కాదు, సన్న బియ్యానికి ప్రోత్సాహం అందిస్తే సన్న బియ్యం ఎక్కువ వండిస్తారు. తద్వారా సన్న బియ్యాన్ని సంక్షేమంలో కూడా తీసుకొని పోతే ప్రతి పేద కుటుంబంలో కూడా
ముద్ద తినేటప్పుడు సన్న బియ్యాన్ని అందించేటటువంటి బాధ్యత మా రేషన్ ప్రభుత్వం షాపుల్లో కూడా తీసుకుంది. సన్న బియ్యం ఇచ్చారులేండి. సార్, రేషన్ అరే షాపుల్లో నేనేమంటున్నా కూడా ఇచ్చారు. ఇప్పుడు నేనేమంటున్నా ఆంధ్రప్రదేశ్ లో కూడా సన్న బియ్యం ఇస్తున్నారు అవును, రాష్ట్రాలకి. మనం ఒకటి మన కాడికెంచి ఉంటున్నటువంటి దాంట్లో సన్న బియ్యాన్ని అందిస్తున్నటువంటి దాంట్లో తెలంగాణ అనేటటువంటిది నంబర్ 1 ఉన్నాం. మన తర్వాత ఇంకోళ్ళు ఊరా నాకు తెలియదుగా. ఫస్ట్ నంబర్ 1 అనేటటువంటిది మేము మా ప్రజాపాలన వచ్చినాక మేము చేసినాం. అది మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి 10 ఏళ్లలో నువ్వు ఎందుకు చేయలే? అది ఆకాంక్ష కదా, ఆ తెలంగాణ ఉద్యమంలో ఒక నినాదమే కదా. అరే ఒక్కసారి మీరు చెప్పండి. నేను అనేది మిమ్మల్ని అనట్లేదు. ఒకటి మీకు క్లారిటీ మీరు నాకు క్లారిఫికేషన్ అడిగితే నేను చెప్తున్నా. మీరే చెప్పండి ఒక నిమిషం. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ఎందుకు చేయలేదు, గతంలో బీఆర్ఎస్ ఎందుకు చేయలేదు అనే చర్చ వస్తే రైతు బంధు మీరు ఎందుకు చేయలేని వాళ్ళు అంటారు, రుణమాఫీ మీరు ఎందుకు చేయలేని మీరు అంటారు. అది కాదు, ఇప్పుడు జరుగుతున్న చర్చిద్దాం. ఇప్పుడు చేయలే కాబట్టి మార్చేశారు. 10 ఏళ్ళు కదా చేయలే కాబట్టి అంత పనికి మాల పరిపాలన చేసిన 10 ఏళ్ళు కదా. వాళ్ళకంటే 7.5 బేతర్ చేసినది 20 ఏళ్ళు ఉంటామంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ లాంటి గొప్ప పథకాన్ని తెచ్చారు, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి ఇంకా గొప్ప పథకాన్ని తెచ్చారు. అవన్నీ కంటిన్యూ అయ్యాయి. అయితే రైతు బంధు ఎందుకు చేయలేదు రాజశేఖర్ రెడ్డి అంటే ఇప్పుడు చెప్పలేదు. ఈ రెండు అంశాలు కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి 2014 నుంచి 2023 ఎన్నికలు అయిపోయిన దాకా కూడా ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షలే ఉండే. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 48 గంటల్లో ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినటువంటి చరిత్ర మాది సార్, వాళ్ళది కాదు. 10 ఏళ్ల సంది వాళ్ళు పెంచినటువంటిది లేకుండే. మీరు ఏ అంశం అన్నా తీసుకోండి, KG to PG ఉచిత నిర్బంధ విద్య అని చెప్పి ఉద్యమంలో అదొక నినాదం ఉంటుండే. కనీసం ఏ రోజన్నా పలకరించినటువంటి పాపన పోయినరా? ఎవరైనా కనీసం పలకరించినటువంటి పాపన పోయినుండేనా? KG to PG పిల్లలకు సంబంధించినటువంటి ఉచిత విద్య అని చెప్పి తీసుకున్నప్పుడు కనీసము ఒక డైట్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినటువంటి చరిత్ర గిట్ట బీఆర్ఎస్ పార్టీకి ఉండేనా? పిల్లలు పౌష్టికాహారం తినలేకపోతున్నారంటే రూపాయి పెంచాల్సినటువంటి బాధ్యత ఉండాల్సిన ప్రభుత్వము 10 ఏళ్లలో ఏ రోజు పెంచకుండా నువ్వు మెలిగినప్పుడు, అసలు అదే ప్రాధాన్యతనే కాదని అనుకున్నప్పుడు, కొత్త స్కూళ్ళు నువ్వు కట్టనప్పుడు, సుమారు 7,000 స్కూళ్ళని దుఃఖం బంద్ చేసినప్పుడు నీ చరిత్ర, నీ ప్రాధాన్యత అనేటటువంటిది పిల్లలకి విద్యను అందించేటటువంటిది కాదు. మేము వచ్చినాక మెగా డిఎస్సీలు వేసినాం, నీ చరిత్ర ఏందో చెప్పు ఆయన అంటుండు. కొలువులకి మేము నోటిఫికేషన్ క్లారిటీ ఇస్తున్నా. దానికి కూడా కేసీఆర్ అనేటటువంటి వాడు ఏం చేసేటోడు అంటే కేవలం నోటిఫికేషన్లు ఇచ్చేటోడు, ఆ నోటిఫికేషన్లలో కొర్రీలు పెట్టేటోడు, ఆ కొర్రీలని కోట్లలో పెట్టేటోడు, మళ్ళీ ఆ కోట్లలో నాంచి అవి ఆగిపోయాగానే కోట్లలో కేసులు ఉన్నాయి మేమేం చేయాలని చెప్పి నిరుద్యోగుల నోట్లలో మన్ను కొట్టేటోడు. ఇది జరుగుతున్నటువంటి కుట్ర ఉంటుండే. మేము రాగానే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేనున్నా సార్, ప్రాధాన్యతతోటి ప్రభుత్వంలో కోర్టులో ఎన్నైతే నిరుద్యోగుల సమస్యల మీద కొలువులకు సంబంధించినటువంటి ఉన్నాయో ఇష్యూస్ అన్నిటినీ ఇమీడియట్గా రిజాల్వ్ కావాలి. అన్ని నోటిఫికేషన్ల మీద కూడా క్లియరెన్సులు జరగాలి. కొత్త కొలువులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకుంది. 10 ఏళ్ల సంది ఒక్క గ్రూప్ 1 కొలువులు ఇవ్వనటువంటి చరిత్ర తెలంగాణ కలలు కంటే ఒక్క పిల్లల్ని కూడా గ్రూప్ 1 ఆఫీసర్లు చేసుకోలేనటువంటిది ఇక ముగింపు మనం పలకాలే. ఇది ప్రజాపాలన వచ్చింది. పిల్లల కోసం పాటుపడేటటువంటి మన చిత్తశుద్ధి తెలవాలని ఎన్ని ఖాళీలు అయితే అన్ని ఖాళీలు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి దాంట్లో నోటిఫికేషన్లు పడుతున్నాయి. ఈరోజు జాబ్ క్యాలెండర్ అదే అడగబోతున్నాను. విజయ్ కూడా చూపిస్తారు. జాబ్ క్యాలెండర్ అంటూ మీ డేట్లతో సహా ఏమైంది? అనేక దిక్కుమాల డిక్లరేషన్ ఈ రాష్ట్రంలో ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ డేట్ల వైజ్గా ఇచ్చినారు. ఎక్కడ పోయినాయి? వీళ్ళు ఇచ్చింది మెగా డిఎస్సీ కాదండి. గతంలో 6,000 ఉద్యోగాల కోసం కేసీఆర్ గారు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు తీసుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసి దాంట్లో ఒక 5,000 ఉద్యోగాలు అడిషనల్ చేసి కొత్త ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టింది. ఒకే ఒక్క పరీక్ష పెట్టినటువంటి వ్యక్తులు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఈ ప్రభుత్వము తప్ప ఏ ఒక్క ఉద్యోగం నింపలేదండి. 2 లక్షల ఉద్యోగాలు నింపుతాను ఎక్కడ పోయినా ఇదే గ్రూప్ 1 అభ్యర్థుల గురించి గగ్గోలు పెడుతుంది కదా. ఆ గ్రూప్ 1 అభ్యర్థులు తమ సమస్యలు పరిష్కరించమని ఈ ప్రభుత్వం అడిగితే ఈ రోజు సెక్రటరియట్ ముట్టడించడం పోతే అరెస్టులు చేస్తారండి, అక్రమ అరెస్టులు చేస్తారు. సార్ ఇంకొకటి దయచేసి ఒకటి వారు కృష్ణా జలాల గురించి మాట్లాడినారు కదా, 299 టీఎంసీల గురించి మాట్లాడింది కదా. గతంలో కాంగ్రెస్ సర్కారు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర రాష్ట్ర పాలకులు ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలోనే ప్రాజెక్టులను కట్టినారు. కానీ తెలంగాణ ప్రాంతంలో మహబూబ్నగర్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో ప్రాజెక్టు కట్టలేదు. 299 టీఎంసీలు నిల్వ ప్రాజెక్టు ఉన్నాయి కాబట్టి వారు ప్రాజెక్టు కట్టలేదు. ఆ రోజు మినిట్స్ ఉన్నాయండి.
ఇదే ఆదిత్యనాథ్ దాస్ గారు ఆ రోజు ఆంధ్ర ఇరిగేషన్ సెక్రటరీ, ఈ రోజు ముఖ్యమంత్రి గారు సలహాదారు ఇరిగేషన్ లో ఈ రోజు తీసుకొచ్చారు. ఆ రోజు మరణ శాసనం రాసినటువంటి ఆదిత్యనాథ్ దాసు ఈ రోజు తెలంగాణ తీసుకొచ్చారండి. తెలంగాణ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 299 టీఎంసీలకు ఒప్పుకున్నది ఆ రోజు తాత్కాలికంగా. మరి ఈ ప్రభుత్వం వచ్చింది సార్. కళ్యాణ్ గారు చూడండి ఇక్కడ 2025 ఫిబ్రవరి 17వ తారీఖు సార్, ఇది డేట్ జూమ్ చేయండి కావాలంటే. 2025 ఫిబ్రవరి 17వ తారీఖు రోజు వచ్చినటువంటి మినిట్స్ ఇవి సార్. ఇక్కడ చూడండి కేఆర్ఎంబి కృష్ణా రిజర్వ్ మేనేజ్మెంట్ బోర్డులో కేఆర్ఎంబిలో చేసిన మినిట్స్ ఇవి. ఈ తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ వాళ్ళు, ఆంధ్ర ఇంజనీరింగ్ చీఫ్ వాళ్ళు ఇద్దరు కలిసి రాసినటువంటి మరణ శాసనం చూడండి సార్. ఇలా చూడండి, నేను చదివి వినిపిస్తాను. ఆఫ్టర్ డీటెయిల్ డెలిబరేషన్స్ ద బోర్డ్ డిసైడెడ్ దట్ sharing of water between both the states may be followed 6634 APTC for the current water year 2024-25. ఇది తీసుకొచ్చారండి. మరి మీకు సిగ్గు లేకుండా మాట్లాడతారండి ఇవాళ? మీరు ఆ రోజు మాట్లాడారు కదా, మరి ఏం మాట్లాడతారు మీరు ఇవాళ? మీరు చేసింది ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు సంకల్ప దూరి అసెంబ్లీ కాదు, ఒక్క నిమిషం ఆగండి. చంద్రబాబు నాయుడు గారు చూడ రామ్మోహన్ గారు మళ్ళీ చెప్పండి. ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు సార్ చూడండి. చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 15 20,000 కోట్ల రూపాయలు బీజేపీ మంత్రికి నిర్మలా ఫైనాన్స్ మినిస్టర్ లెటర్ రాస్తే ఆ ఫైనాన్స్ మినిస్టర్ గారు బ్యాంకుల కన్సార్షియం కు ఒక్క నిమిషం విజయ్ గారు, ఒక్క నిమిషం ఆగాలి. మాట్లాడదాం, మనం కంటిన్యూ చేద్దాం. ఆగండి, మీరు ఆగండి. ఒక్క నిమిషం మీరు ఆగండి, మాట్లాడదాం. ఇంకా టైం ఉంది. మీరు ఆగండి, ఇంకా టైం ఉంది. ఇప్పుడు మీరు ఎంత గట్టిగా అరిచి గీ పెట్టినా, వాళ్ళు ఎంత గట్టిగా చెప్పినా, జనాలు అంటే కన్సర్న్ పీపుల్, నేను చెప్పేది రైతాంగ సమస్యలపై మీరు చెప్పేది నిజమా అబద్ధమా రైతులకు అర్థమవుతుంది. నిరుద్యోగులు ఉద్యోగాల అంశంపై మీరు చెప్పేదైనా, రామ్మోహన్ గారు చెప్పేదైనా నిరుద్యోగులకు అర్థమైంది. ఎవరు చెప్పే దాంట్లో వాస్తవం ఉంది, ఎవరు అబద్ధం చెప్తున్నారు అనేది. ఒక రైతు శ్రీహరి, పాకాల శ్రీహరి అని ఒక రైతు సంఘం నాయకుడు మనకు ఫోన్ లైన్లోకి వచ్చారు. ఒక్కసారి ఆయనతో చిన్నగా గత 10 ఏళ్లలో జరిగింది, రైతులకు లాభం జరిగిందా, ఈ ఏడాదిన్నరగా లాభం జరిగిందా మాట్లాడదాం. మాట్లాడాక మళ్ళీ డిబేట్లో కంటిన్యూ చేద్దాం. శ్రీహరి గారు గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి. శ్రీహరి గారు, మీరు రైతు సంఘం నాయకుడిగా ఉన్నారు. నిజానికి రైతులు గత 10 ఏళ్ళుగా ఆనందంగా ఉన్నారా, ఈ ఏడాదిన్నరగా ఆనందంగా ఉన్నారా? రైతులకు ఏ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వమా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమా, ఎవరి వల్ల లాభం జరిగింది? లేకుంటే ఇద్దరు రైతులకు లాభం చేశారా, ఇద్దరు నష్టం చేశారా? మీ ఒపీనియన్ క్లియర్గా చెప్పి మీరు వెళ్ళొచ్చు. ఒక్క నిమిషం చెప్పండి. మీరు టీవీ మ్యూట్ చేయండి. చెప్పండి. చాలా మంచి ప్రశ్న ఇది. మంచి సబ్జెక్ట్ మీద డిస్కషన్ చేస్తున్నారు. రైతులందరూ తెలుసుకోవాలి, రాష్ట్ర రైతులు కాక దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ తెలుసుకోవాల్సిన విషయము. 10 టీవీ ప్రేక్షకులకు మీ ద్వారా నమస్కారం అందరికీ. వాస్తవానికి రైతుకు ఏదే అవసరము, రైతు బాగుపడడానికి ఏం చేయాలని చెప్పి ఏ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా ఆలోచించలేదు. వారికి ఆ విషయంలో పరిజ్ఞానం కూడా లేదు. ప్రతి నాయకుడు నేను రైతు బిడ్డనే అనుకొని నాకు అన్ని తెలుసు అని రైతులతో కానీ రైతు సంఘాలతో కానీ చర్చించినట్టయితే నామోషిగా ఫీల్ అయ్యి, అవమానంగా ఫీల్ అయ్యి, వాళ్ళకి తెలిసిన కొన్ని ఎప్పుడు మాటిచ్చిన రైతును వాడుకోవడానికి ఇచ్చిన హామీలు కొన్ని చేసుకుంటూ పోయారు. అన్ని పార్టీలు రైతుకు అన్ని విధాలుగా ఆదుకుందామని చెప్పినప్పటికీ ఈ రోజు వరకు కూడా రైతుల ఆర్థిక పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా ఉన్నది. ఏ ఒక్క రైతు కూడా ఈ రోజు కూడా పంట రుణం కానీ ప్రైవేట్ అప్పు కానీ దొరకనప్పుడు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. అంతేకాకుండా ఏ ఒక్క రైతు కూడా తన భార్య పిల్లలకు పెరిగిన కనీసం 10,000 రూపాయలు కూడా బ్యాంకులో డిపాజిట్ చేసి దాచుకోలేదు. చెప్పండి శ్రీహరి గారు, అంటే మీరు వినపడుతుంది కదా? వినపడుతుంది. మీరు క్లియర్ గా చెప్పండి. గత ప్రభుత్వం వల్ల లాభం అయిందా, ఇప్పుడు లాభం అయిందా, ఏం చేయాలి, రైతుకి ఏం చేయాలి? చేయాల్సింది నేను చెప్తాను. అసలు వీళ్ళు చేసినవి ఇప్పుడు రైతు భరోసా వస్తుందా రాదా, ఎంత వస్తుందో తెలియని అనిశ్చిత పరిస్థితి. అంతేకాకుండా ప్రభుత్వ సాయం ఏమైనా వస్తుందా, సబ్సిడీ వస్తుందని ప్రతిరోజు ఎదురు చూడాలి. అంత నష్టం వచ్చినప్పుడు పరిహారం వస్తుందా రాదా, ఎంత వస్తుంది అని ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. 90% రైతులు 100కి ప్రైవేట్ అప్పుల పాలై
₹1,00,000 మీద సంవత్సరానికి 25,000, 2 లక్షలు అప్పు తీసుకున్న రైతు 50,000 వడ్డీ కడుతూ దినదిన గండంగా బ్రతుకుతున్నాడు. ఈ దిశలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. మీరు ఈ విధంగా రైతు బంధు ఇచ్చాము, రుణమాఫీ చేశాము, మేము ఎక్కువ చేశాము, మీకు ఇచ్చింది కరెక్టే, ఖజానా మీద భారం పడ్డది కరెక్టే, కానీ రైతు ఆర్థికంగా బాగుపడడానికి శాశ్వత చర్యలు ఒక్క ప్రభుత్వం కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు, ఇంక్లూడింగ్ యూనియన్ గవర్నమెంట్ కూడా. వీళ్ళు చేయాల్సిన ఎన్నో ఉన్నాయి, రైట్. ఏ ఒక్కటి చేయలేదు. మీరు ఏమేం చేయాలో నేను చెప్తాను మీకు టైం ఉంటే. చేయాల్సింది ఏంటంటే రైతుకు చేయాల్సింది ముందు ఇప్పుడు శ్రీహరి గారు చేసింది చేయాల్సింది చాలా ఉంది. రైతే రాదని చెప్తారు, కానీ రైతును రాజు చేయడానికి చాలా చేయాలి, అందులో అనుమానం లేదు. అయితే నేను అడుగుతుంది స్ట్రేట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రైతాంగ సంక్షేమంపై చర్చ అనేది ఒక రచ్చగా మారింది కాబట్టి బీఆర్ఎస్ వల్ల, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన దానివల్ల రైతు కొంత బాగుపడ్డా, లేదంటే ఏడాదిన్నరగా అఫ్ కోర్స్ ఆ 10 ఏళ్ళది వీళ్ళు కంటిన్యూ చేసినా ఓకే, ఇప్పుడు రైతు బాగున్నారా అనేది కావాలి. రైతు ఏమాత్రం అప్పుడు ఇప్పుడు 2 సార్లు కూడా బాగలేడు. రైట్, వినపడుతుంది కదా? రైట్. థ్యాంక్ యూ శ్రీహరి గారు. మొత్తానికి రైతులకు చేయాల్సింది చాలా ఉంది అని, రైతులు ఎవరు బాగులేరనే రకంగానే శ్రీహరి గారు చెప్తున్నారు. 2 ప్రభుత్వాలను తప్పుపడుతున్నారు. సరే, అదొక టాపిక్గా దాన్ని పక్కన పెడదాం. రైతుల కోసం ఇంకా చేయాల్సింది చాలా ఉందని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే అది. ఎందుకంటే రైతు తిండి పెడితేనే మనకు, మీకైనా నాకైనా ఎవరికైనా తిండి వచ్చేది. కాబట్టి ఇంకా ఆదుకోవాలి, ఇంకా చేయాలి. ఈరోజు ఇంత రచ్చ జరిగిన తర్వాత రైతాంగానికి మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసే దిశగా, ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేరు, ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా ఏం లేదు కాబట్టి మీరు చేస్తారా? ఎందుకంటే కౌలు రైతులకు 12,000 రావాల్సింది, కౌలు రైతులకు 12,000 ఇవ్వాలి. మీరు రైతు భరోసా 15,000 పెంచాలి త్వరలో అయినా, రుణమాఫీ జరగాలి ఇంకా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు. ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలే. అది 90 రోజుల్లో అమలు చేస్తా అన్న హామీ, 100 రోజుల్లో అమలు చేస్తా అన్న హామీ. రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చనీక నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంటాయి. కానీ చేతిలో అవకాశం ఉన్నప్పటికీ కూడా చేయకపోవడం అనేటటువంటిది వాళ్ళ కుట్రపూరితమైనటువంటిది బయటకు వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గత చరిత్రను గిట్ట చూస్తే మనకు ఈరోజు ఉంటున్నటువంటి ఆర్థిక పరిస్థితుల రీత్యా అనుకోండి, లేకపోతే ఉంటున్నటువంటి సిచ్యువేషన్స్ అనుకోండి, కేవలం సుక్క నీళ్లు తోడనటువంటి కాళేశ్వరం మీద ఏడాదికి 16,000 కోట్ల రూపాయల మిత్తి కడుతున్నాం సార్. ఇది అధిక భారం, ఎక్స్ట్రా. ఈరోజు అవే పైసల్ని గిట్ట ఏ సంక్షేమాలకు మార్చిన ఏడాదికి అసలు రైతు భరోసా అనేది కంప్లీట్గా అయిపోయింది. 15,000 రూపాయల ఎకరానికి అనేది కళ్ళు మూసుకొని ఇచ్చేసేటటువంటి పైసలు ఉండేటట్టు. కానీ ఈరోజు పోనీ దాంతో లాభమైందా? సుక్క నీళ్ళు తోడుతున్నామా మేడిగడ్డకెంచి అంటే అది లేదు. పంట నష్టం గిట్ట వచ్చినప్పుడు గత చరిత్రలో ఏ రోజైనా పంట నష్టం పైసలు ఇచ్చినటువంటి చరిత్ర వాళ్ళకు ఉండేనా? లేదు. మేము వచ్చినాక మేము దాన్ని చేసినాం. అంతేకాదు, ₹1,00,000 రుణమాఫీ మాటిస్తే 2014లో, మళ్ళీ ఎన్నికలు వస్తే 4 దఫాలుగా ₹1,00,000. ఆ రోజు ఏముండే బంగారు కానీ లేక మిగిలిపోయిన బడ్జెట్లలో తెలంగాణ నడిచింది. అట్లాంటి సమయంలో కూడా ₹1,00,000 రుణమాఫీ చేయడానికే 4 దఫాలు తీసుకురాని మితిమాఫీ అయింది. కానీ ₹1,00,000 మేము చేసుకుంటా పోతున్నాం కాబట్టి మా శక్తి సామర్థ్యాలు ఏందనేది రైతులు చెప్తారు, రైతులు చెప్తున్నారు. సో అన్ని అంశాల తరుగు వ్యవహారం చెప్పినా, 500 బోనస్ వ్యవహారం చెప్పినా, పైసలు కొనుగోలు చేసిన తర్వాత సకాలంలో ఇస్తున్నటువంటి పైసలు చెప్పినా, ఆఖరికి రైతు భరోసా 9 రోజులలో మాటిస్తే 9 రోజుల్లో క్రెడిట్ చేసినాం. గత 10 ఏళ్లలో మీరు రైతు బంధు మొదలైనప్పటి నుంచి 2 నెలల లోపు ఇచ్చినటువంటిది ఏ రోజైనా చరిత్ర మీకుండేనా? అయినా రైతు బంధు ఎవరికి పడేది? ఉప ఎన్నిక వస్తే ఆ నియోజకవర్గానికి పడేది, లేకపోతే ఇంకేదైనా ఎన్నికలు వస్తే ఎన్నికల రోజు పడేది. కానీ దానికి సకాలంలో ఇచ్చేటటువంటి. థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ విజయ్ గారు. ప్రజలే అంతా చూస్తున్నారు కాబట్టి ఎవరిది వాస్తవం, ఎవరు చెప్తున్న దాంట్లో నిజాలు ఉన్నాయి, ఎవరి వల్ల ప్రయోజనం చేకూరింది అనేది రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ వాళ్ళకి సమాచారం అందుతుంటుంది. ఇది లంచ్ అవుట్ డిబేట్.